ముహూర్తాలు చూసి నిశ్చితార్థం రోజు నిర్ణయించబడుతుంది. ఈ సంబంధానికి సంతసిస్తూ భారమల్లు మహారాజు సూర్యభానుడు మహారాజు గారికి 100 ఏనుగులు, 200 గుర్రాలు, 500 ఒంటెలు, 400 గోవులు, 1 మణువు బంగారం, 2 మణుగుల ముత్యాలు, 10 మణుగుల వెండి, ఇంకా అనేక నగలు ఇస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. నేటి ఈ శుభతరుణంలో నేను కూడా నాకు కాబోయే రాణికి ఆమేరు ప్రజలకి ఒక కానుక ఇవ్వదలిచాను. అందరూ వినండి. వీడు జ్యోతిష్కుని రూపంలో వచ్చిన మొగలాయిలు పంపించిన గూఢచారి. అవిటివాడిననే సాకుని అడ్డం పెట్టుకుని వీడు ఆమేర్లోకి చాటుగా చొరబడ్డాడు. ఈ కుంటివాడు మన శత్రువు, మొత్తం రాజపుత్ర రాజ్యానికి శత్రువు. వీడికి కఠినమైన శిక్ష విధించాలి. వీడిని నాకు వదిలేస్తే మీ అందరి సమక్షంలో వీడి తల నరికేస్తాను. ఆ మొగలాయిలందరికీ, ముఖ్యంగా జలాల్కి, ఈ రాజపుత్రుల ముందు వేషాలు వేస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో తెలిసి వస్తుంది. ఇది తమరి రాజ్యం. శిక్ష విధించే అధికారం కూడా తమకే ఉంది. వీడికి ఒకే ఒక శిక్ష, మరణ శిక్ష. మరణ శిక్ష. వీడి తల నరికి మొగలాయిలకి కానుకగా ఇవ్వండి. జోధా, ఆగండి 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 ఆగండి. జోధా, నువ్విలా ఇక్కడికి రావడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. పాపం జరగకుండా నివారించే హక్కు అయితే ఉంది కదా నాన్నగారు. రాజపుత్రుడు 8 రకాల మంది మీద ఏనాడు దాడి చేయకూడదు. ఒక పసివాడు, వృద్ధుడు, అబల, మన శరణు కోరి పాదాల చెంతకు వచ్చిన వ్యక్తి, బంధకుడు, నపుంసకుడు, ఉన్మాది, నిర్బలుడు. ఇతను పాపం శారీరకంగా అవిటివాడు. ఇతడిపై దాడి చేయడం అంటే మన రాజ్యపు నియమాలను ఉల్లంఘించడమే అవుతుంది నాన్నగారు. రాజకుమారి జోధా సరిగ్గానే చెప్పారు మహారాజా. రాజు గనక ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాని నుంచి వెనకంజ వేయకూడదు. రాజపుత్రులకు శత్రువైన వీడిని వధించాలన్న నిర్ణయం తీసుకున్నాను. మనకి అసలు శత్రువు ఆ జలాలుద్దీన్ మొహమ్మద్. వీడైతే చావడానికి తయారు చేసుకున్న పావు మాత్రమే. జోధా సరిగ్గానే చెప్పారు మహారాజా. ఒక అవిటివాడిని వధిస్తే అది మనకే తలవంపులవుతుంది. మన కరవాలం నేరుగా ఆ జలాల్ మెడను తాకాలి మహారాజా. నేనిప్పుడు నా వివాహ ప్రకటన సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను జలాలుద్దీన్ తల నరికి మహారాజా బార్మల్ పాదాల వద్ద ఉంచుతాను. అదే నేను ఇవ్వబోయే కానుక. రాజకుమారి జోధాకు ఆమేర్ మొత్తానికి కానుక. నేనంటూ ఉండగా మొగలాయిలు ఎప్పటికీ మన మీద పెత్తనం చెలాయించలేరు. ఇదే నేను మీ అందరికీ ఇస్తున్న మాట.
యువరాజు సూర్యబానుడికి 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 యువరాజు సూర్యబానుడికి. యా అల్లా, ఇంతటి శుభకరమైన రోజున నీ చావుని నువ్వే కోరుకున్నావు. మూర్ఖుడైన ఓ రాజా, ఈ జలాల్ తలను నరకాలని కలలు కంటున్న నీ కళ్ళకు పడే శిక్ష నీ చావు ఒక్కటే. నీ తల తెగి పడక తప్పదు, కానీ ఆ తల మాదే. రాజపుత్ర రాజా, నీ తల మాదే. అసలు ఎవరివి నువ్వు? ఎందుకు నేను నీ మొహాన్ని మర్చిపోలేకపోతున్నాను? ఓహో, ఇంకా ఈ మట్టి గాజులు తీయలేదా భాన్పూర్ మహారాణి గారు? నేనింకా మహారాణిని కాలేదు సుకన్య. నువ్వు మహారాణివి అయిపోతావులే, దానికే ఉంది. ముందు గాజులు తీసేయ్. నీకు నిజం చెప్పనా జోధా, నేనేమో నా కోపాన్నంతా తీసి పారేసి మీ వివాహ ప్రకటనకు వచ్చాను. నువ్వు ఇప్పుడైనా ఈ చెల్లెల్ని మన్నించవు? అయినా నాకు తెలుసుగా, నువ్వు అమ్మా నా కోసం ఇంతకంటే మంచి వరుణ్ణి చూస్తారని కదా. అవును సుకన్య, తప్పకుండా చూస్తాం. సరే సరే, ఇక ఈ గాజులు తీసేయ్. లేదు లేదు, వీటిని ఉండనివ్వు. ఈ గాజుల్ని కూడా నేను వివాహం తర్వాత నాతో పాటు తీసుకెళ్తాను. నిజంగా జోధా, పెళ్లి ప్రకటన సమయంలో నేను చూశానుగా, నువ్వు నాకిష్టం ఉన్న గాజులు వేసుకొని వచ్చావు. అప్పుడు నాకు అనిపించింది నేను నీతో గొడవ పడ్డం కుర్రతనం అని. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు సూర్యభానుడు నచ్చడం కాదు, చెప్పాలంటే సూర్యభానుడికి మా అక్క ఎంతగానో నచ్చింది. అదే చాలా ముఖ్యమైన సంగతి. పైగా నాకు తెలుసు ఆయన మా బంగారు అక్క ఏం కోరుకున్నా ఇస్తాడని. అయితే నేను ఆ రోజు నీళ్లల్లో చూసింది సూర్యభానుడు గారు కానే కాదు. ఇంకెవరిని చూసావు? ఆ మొహం వేరొకరిది సుకన్య. వివాహం ప్రకటించినప్పుడే నేను తొలిసారిగా సూర్యభానుడి గారి చూశాను. నేను చూసిన ఇద్దరూ వేరువేరు. ఒక పని చేద్దాం, నేను నీ కళ్ళు మూసేస్తాను. ఇప్పుడు నీకెవరు కనిపిస్తున్నారో చెప్పు. ఎవరు కనిపిస్తున్నారు? యువరాజు సూర్యభానుడు కదా. ఇక కొన్ని రోజుల్లోనే నువ్వు భాన్పూర్కి మహారాణివి కాబోతున్నావు జోధా. అయినా అమ్మ అవన్నీ ఎందుకందో తెలుసా? నీకు సూర్యభానుడు నచ్చాలనే అంది. జోధా రాణి, అందరికీ తెలుసుగా, భాన్పూర్ రాజా సూర్యభానుడు గారికి ఉన్నది ఒకే ఒక మొహం. ఆ సంగతి అందరికీ తెలుసు. ఇదిగో బాబు, నా అలవాటేమిటంటే తినబోయే వ్యక్తికి వంట చేసే పద్ధతి, అపరిచితులైన వ్యక్తులకు రాజ్యంలోని పరిస్థితులను ఎంత మాత్రం చెప్పనే చెప్పకూడదు. అయినా ఎందుకు చెప్పాలి? ఇక్కడ ఎవరు గూఢాచారు, ఎవరు మొగలాయో ఏం చెప్పగలం చెప్పండి? ఒకడైతే మన మధ్యలోనే తిరుగుతున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మిఠాయి గాని మొఘలాయి గాని నేను వాసన చూసి పసిగట్టేస్తాను. అయితే మీరు మమ్మల్ని గుర్తుపట్టేశారన్నమాట. నువ్వైతే మావాడివే కదా. దుష్టుడైన ఆ మొఘలాయి ద్రోహి నా చేతికి దొరికాడు.
అదే వాళ్ళ షెహన్షా, వాడి పేరు జలాల్ కదూ. ఈ నెయ్యి మీద ఒట్టేసి చెప్తున్నాను, వాడిని రాజుగారి కారాగారంలో పడేసి వచ్చేవాడిని. సరే కాని ఈ రాజుగారి కారాగారం ఇంతకీ ఎక్కడుంది? ఎందుకు చెప్పాలి? అవునులే, నేనేదో దారిని పోయేవాడిని కదా. కానీ నాకు తెలిసిందేమిటంటే చిత్తోడుగడికి వెళ్లే దారి రాజుగారి కారాగారం పక్క నుంచి వెళ్తుందట. చాలా తప్పు. చిత్తోడు గడేమో ఈ పక్క ఉంది, రాజావారి కారాగారం ఇటువైపు ఉంది. అయినా నీలాంటి అపరిచితుడికి నేనెందుకు చెప్పాలి? మీరు చాలా తెలివిగా అన్నారు. నా ఉద్దేశంలో మీలాంటి వాడు ఈ రాజ్యానికి రహస్య మంత్రి అయి ఉండాలి. ఐ, మంత్రి? ఎన్నో రోజుల తర్వాత ఇలాంటి సందర్భం కుదిరింది. మత్తుంది, గమ్మత్తుంది, ఆటలున్నాయి, పాటలు ఉన్నాయి. కానీ మీరెక్కడ బాబు? ఇదిగో బాబు, జోదాతో పెళ్ళని ప్రకటించినప్పటి నుంచి యువరాజు గారు గాల్లో తేలిపోతున్నారే. అరే అరే, కొంచెం ఆగవయ్యా సూర్యబాను. ఇంకా ఈ రాత్రి మత్తు మరింత గమ్మత్తు కావాలి. నర్తకి మనల్ని పిలిపించండి. సరదా అంతా తమరి కోసమే బావగారు. ఒకసారి యుద్ధం గనక ఆరంభమైతే ఈ మత్తు గమ్మత్తు ఎక్కడ అనుభవించగలం? అప్పుడు బాణాలు, గుర్రాలు, కత్తులే కదా ఉండేది. దాంతో శత్రువులతో తలపడమే ఉంది. ఒకవేళ యుద్ధంలో గెలిచామే అనుకో, శత్రువుల అంతఃపురంలోనే అందమైన ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా. ఎటు చూస్తే అటు జోదా, నీ పేరు తప్ప ఇంకేమీ నా నోటికి రావడం లేదు. కళ్ళు మూసుకుంటే నీ రూపమే కనిపిస్తుంది. కత్తి చూసినా నువ్వే కనిపిస్తావు. నా ఊపిరంతా నువ్వే నిండిపోయావు. నువ్వు తప్ప ఇంకో ధ్యాస ఉండడం లేదు జోదా. ఎందుకు ఇలా నన్ను నీ మోహంలో పడవేశావు? తమరా? తమరి నాన్నగారు నన్ను రమ్మని పిలిచారు. మమ్మల్ని కూడా. ఆ సాకుతోనైనా మనం కలుసుకున్నాం. ప్రణామాలు నాన్నగారు. రామ్మా. ఏంటి విషయం? తమరు మా ఇద్దరిని ఒకేసారి రమ్మన్నారు. తమరి చిత్రపటం సిద్ధంగా ఉంది. మీకు నచ్చిందా? నాన్నగారు, నాకేదో లోపం ఉన్నట్టు కనిపిస్తుంది.
అది ఎలా ఉంటుంది రాకుమారి? ఎన్నో ఏళ్లుగా రాజకుటుంబం చిత్రపటాలను వేస్తున్నవాణ్ణి, కనుక లోపం ఉండే అవకాశమే ఉండదు. ఇలా ఇవ్వండి. మీరు మా నాన్నగారిని సంతోషపెట్టడానికి ఈ చిత్రంలో వారిని యువకుడిలా చిత్రించారు. కానీ ఆయన మొహంలోని ముడతలు, ఆ తెల్లని కేశాలు వారి అనుభవానికి చిహ్నాలుగా ఉంటాయి. వారి అనుభవం ప్రజలకు తమ భద్రత పట్ల నమ్మకాన్ని కల్పిస్తుంది. మా నాన్నగారు ప్రజల పట్ల ఎల్లప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తారు. అలాగే మీరు కూడా మీ కళ పట్ల నిజాయితీగా వ్యవహరించాలి. నిజానికి మీ వయసులో ఎన్నో సంవత్సరాలను దాచిపెట్టారు ఈ చిత్రంలో. తెలివితేటలు తనలో చిన్నప్పటి నుంచి పొంగి పొర్లుతూ ఉండేవి. నాకు మరింత సంతోషం ఏమిటంటే మా అమ్మాయి జోధ త్వరలోనే మీ మహారాణి కాబోతున్నది. నా ఉద్దేశం ఏమిటంటే మన రాజ్యమంతటా కారాగారంలో కూడా అన్న వస్త్రాలు, మిఠాయిలు పంచిపెట్టాలని. ఈ కార్యాన్ని మా అమ్మాయి జోధ, మా అల్లుడుగారు సూర్యభానుడు తమ చేతుల మీదుగా చేస్తే బావుంటుంది. అప్పుడు నాతో పాటుగా ఇంకా చాలా మంది ఆశీస్సులు అందుకోవచ్చు. ఆలోచన చాలా మంచిది నాన్నగారు, కానీ వాళ్ళు తిరిగి రావడానికి చాలా పొద్దుపోతుంది. నేను కూడా వారి వెంట వెళ్తాను. మీరేం భయపడకండి భగవాన్ దాస్. ఇప్పుడు జోధా నా బాధ్యత. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఒక వంక రాజకుమారి యోధ భాన్పూర్ రాజు సూర్యభానుడితో వివాహం సందర్భంగా మిఠాయిలు పంచిపెడుతుంటే, మరొక వంక మొగలాయి సైన్యం తన షెహన్షా కోసం ఎదురు చూస్తూ ఉంది. అయితే షెహన్షా ఆమేర్లో ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. చాలా రోజులు గడిచిపోయాయి. బైరామ్ ఖాన్ జోన్పూర్లో తన పని ముగించుకొని తిరిగి వచ్చేశాడు. వచ్చాక షెహన్షా కనపడకపోయేసరికి మొగలాయి సామ్రాజ్యానికి ద్రోహం చేస్తే శిక్ష ఏమిటో తెలుసా జహీర్? ఒకవేళ నేరం తీవ్రమైందే అయితే ఆ నేరం చేసిన వాడు ప్రాణాలతో ఉండకూడదు మంత్రి గారు. ఎందుకు జరిగింది ఈ నేరం? నేను నీకు ముందే చెప్పాను కదా. నీకు నీ ప్రాణాల మీద ఆశ లేదా? ఉంది మంత్రి గారు. ఉంటే నీ కళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే నువ్వు షెహన్షాని భద్రంగా చూసుకోగలవు. షెహన్షా గారి భద్రత నా బాధ్యత మాత్రమే కాదు, నా మతం కూడా. నేను ఒక్క క్షణం కూడా కన్ను మూసుకోలేదు ఖాన్ బాబా. కానీ షెహన్షా గారి స్వయంగా వేటకు వెళ్తానన్నారు మంత్రి గారు. నీకు ఈ విషయం తెలీదా? కేవలం నువ్వు చేసిన ఈ నిర్లక్ష్యం వల్ల షెహన్షా ప్రాణాలకే అపాయం కలుగుతుందని తెలీదా? నేను చేసిన తప్పు పనేంటో నాకు అర్థమవుతుంది మంత్రి గారు. ఎవరు చేసిన తప్పునైనా క్షమించగలము, అలా అని నేరాన్ని క్షమించలేము. తప్పు జరిగింది నీ కళ్ళ వల్లే కనుక శిక్ష కూడా ఆ కళ్ళకే విధించబడుతుంది. నేను షెహన్షా గారికి నమ్మకస్తుని, కానీ మొగలాయి సామ్రాజ్యానికి కాదు. కరుణించండి మంత్రి గారు, కరుణించండి. యా అల్లాహ్! ఇప్పుడు నేను చూసింది ఏమిటి మంత్రి గారు? మీరు చూడకూడదు చూశారు మహామంగ. జలాలి కాయమ్మ నాకు ముందుగా చెప్పకుండా రావడం ఆశ్చర్యంగా ఉంది. నేనొచ్చింది షెహన్షాని చూడాలని, కానీ ఇక్కడికొచ్చి చూస్తే షెహన్షా నమ్మకస్తులని ఘోరాతి ఘోరంగా మీరే చంపేస్తున్నారన్నమాట. ఇవన్నీ రాజకీయ వ్యవహారాలు. ఇలాంటి విషయాల్లో రాజ్యపు మంత్రిని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ఈ ప్రశ్నే కనుక షెహన్షాయి అడిగుంటే అప్పుడు ఆయనకి ఏమి జవాబు చెప్పాలో అదే చెప్పేవాణ్ణి. అంతేకాకుండా నన్ను ఖాన్ బాబా అని పిలుచుకుంటూ వస్తాడు నా దగ్గరికి. నన్ను తన తండ్రి లాంటి వాడిగా భావిస్తాడు అతను. అమ్మీ అని తను నన్ను పిలుస్తాడు.